హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికీ కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇది అయితే పొద్దున వీడియో అండి. పొద్దున 6 గంటలకు నుంచి ఇక స్టార్ట్ అయిన వీడియో. పిల్లలకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు లేచి చదువుకుంటారు. ఇక పిల్లలకు హాట్ వాటర్, నాకు హాట్ వాటర్‌తో పాటు కొద్దిగా నిమ్మరసం, హనీ అయితే వేసుకొని తాగుతా. నేను ఫస్ట్ గ్రీన్ టీ తాగేదాన్ని. గ్రీన్ టీ అయిపోయిందని చెప్పి దాని బదులుగా నేను హాట్ వాటర్‌లో కొద్దిగా హనీ, నిమ్మరసం అయితే తీసుకొని తాగుతాను. ఇవన్నీ కూడా మంచిగే. ఆరోగ్యం లేవగానే వేడి వేడి నీళ్ళు తాగడం, ఇట్లా వేడి నీళ్ళలో గ్రీన్ టీలాగా చేసుకొని తాగడం అనేది మన ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లోనైతే 90% ఆడవాళ్ళైతే ఉట్టిగానే లావైపోతారు. అసలు తిన్నా తినకపోయినా లావైతే అయిపోతారు. మనం అనుకుంటాం, అబ్బా! నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా వర్క్ చేత్తా, పిల్లలని తీసుకొత్తా, చదివిపిత్తా, ఇంట్లో యూట్యూబులు చేత్తా, ఇంకేమైనా జాబులు చేత్తా అనుకుంటాం గానీ, ఎన్ని చేసినా గూడా మన అమ్మలు, అమ్మమ్మలప్పుడు చేసినంత వర్క్ అయితే మనం చేత్తలేము. అది మనకు మైండ్‌కి ప్రెషర్ అయితాంది అంతే. మనం చేసే పని అనేది మనకు మైండ్‌కు మెంటల్‌గా మనకు మైండ్‌కు స్ట్రెస్ అయితాంది అంతే గాని, మన బాడీకి ఏం స్ట్రెస్ అయితలేదు. ఆ విషయం అయితే చాలామంది గమనిస్తలేరు. అప్పటి కాలంలో అమ్మలు, అమ్మమ్మలు మైండ్‌కు తక్కువ పని పెట్టేటోళ్ళు, బాడీకి ఎక్కువ పని పెట్టేటోళ్ళు. అర్థమైందో లేదో మీకు నేను చెప్పింది. వాళ్ళు మైండ్‌కు తక్కువ పని పెట్టేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళు ఇయ్యాటి పని అంటే పొద్దున్న లేసినామా, ఇంటి పని చేసుకున్నాం, బయటికి పోయి ఇంకొక పని చేసుకున్నాం, వచ్చినాం, పడుకున్నాం, గంతే ఉండేది. మనం అట్లా కాదు. ఎట్లుంటుందో మరి మీకు తెలిసిందే కదా! ఇక మనం లేచినప్పటి నుంచి మొదలుపెడితే రాత్రి పడుకునే వరకు ఇక మన మైండ్‌లో ఎన్ని ఆలోచనలొత్తయో, ఎన్ని రకాల స్ట్రెస్సులుంటాయో మీకైతే అర్థమైంది. గదైతే ఎక్కువ స్ట్రెస్ అయిపోతాను. మనం బాడీకి ఏం స్ట్రెస్ పెడతలేము. కాబట్టి అందుకే ఎక్కువ లావైతార్రు. అది ఎవ్వరు గమనిస్తలేరు. కాబట్టి ఇట్లాంటి కొంచెం కొంచెం మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఫ్యూచర్‌లో అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అచ్చేటియి అత్తయి. మనం దాన్ని ఏం చేయలేము. చూత్తారు కదా! ఇక్కడ నిమ్మరసము, కొద్దిగా హనీ అయితే వేసుకొని వేడి నీళ్ళైతే స్టార్ట్ చేస్తా అట్లా తాగడం. అయితే ఇంకోటి మీరు గమనించిందో లేదో, మీరు అబ్జర్వ్ చేసిర్రో లేదో, నేనైతే ఇంకోటి చెప్తా మీకు. అప్పటి కాలంలో అంటే అమ్మలు, అమ్మమ్మలు, అమ్మల కాలంలో, నానమ్మల కాలంలో వాళ్ళకు అసలు మొఖం మీద పిగ్మెంటేషనే లేదు. మీరు అబ్జర్వ్ చేసిర్రో లేదో, నేనైతే చాలా అబ్జర్వ్ చేసిన. మన అమ్మలు, అమ్మమ్మల టైంలో పిగ్మెంటేషన్ మొఖం మీద 90% పీపుల్‌కుండది. ఒక 10% అది కూడా 5 అంతే. అక్కడెక్కడో కనబడేది. నాకైతే కనబడలేదు. అట్లున్నది అప్పటి జనరేషన్. మరి ఆళ్ళు ఎందుకు అట్లున్నారు అంటే, మరి వాళ్ళేమైనా క్రీములు పెట్టుకునేటోళ్ళా? ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేటోళ్ళా? బ్యూటీ పార్లర్‌కి పోయేటోళ్ళా? ఇంకేమన్నా సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేసేటోళ్ళా? అదేవి గాదు. అవి ఏమి పెట్టేటోళ్ళు గాదు. నార్మల్‌గా సబ్బు గూడా పెట్టేటోళ్ళు గాదు వాళ్ళు. ఎప్పుడో టైం కుదిరినప్పుడు పసుపు పెట్టుకొని రాసుకునేటోళ్ళు శుక్రవారం, శుక్రవారం అట్లా న్యాచురల్‌గా ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందండి, అన్నీ ఆర్టిఫిషియలు, అన్నీ మనము ఎంత సుఖపడతానో అన్ని రోగాలైతే వత్తాన్నాయి. ఇక్కడ చూస్తారు గదా! అలసందలైతే నానబెట్టిన. నానబెట్టేసి వీటినైతే 3, 4 విజిల్స్ వచ్చేవరకైతే ఉడకబెట్టుకొని, ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటే మనకైతే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయితది. ఆ రెసిపీ ఎట్లుంటదో మీరైతే చూడండి ఎండింగ్ వరకు. ఇయాల హెల్త్ గురించి ఎందుకు చెప్తానంటే, ఎందుకు చెప్తాననే విషయం చెప్పడానికి ముందు ఫస్ట్ అయితే నేను పాల గురించి చెప్తా. ఇక్కడైతే మనం పాలైతే మస్తు కాల్షియం ఉంటది. పిల్లలకు బోన్స్ గట్టిగుంటాయి. పిల్లలు మస్తు హైట్ పెరుగుతారు. తెల్లగా అయితారు. ఏమో ఏమో అపోహలైతే ఉంటాయి గదా! అందులో అపోహ ఉంటది. ఒకటి నిజం గూడా ఉంటాయి కొన్ని. అయితే వీటికన్నా పాలల్లో కాల్షియం ఎంతో ఎక్కువుంటదని అనుకుంటాం గానీ, వీటికన్నా ఎక్కువుండే పదార్థాలైతే మన ఇంట్లో బాగున్నాయి. కానీ మాత్రం దాన్ని ఇయ్యము. ఈ పాలు ఈజీ గదా! వేడి చేయడం, చక్కెరేయడం, ఇయ్యడం పిల్లలకు. ఇది ఈజీ అనుకోని మనమైతే కాల్షియం మస్తుంటది, మా పిల్లలకు మంచి ఫుడ్ ఇచ్చినాం అనుకోని ఇత్తాం. కానీ అది భ్రమ. ఎందుకంటే దీని ప్లేస్‌లో మీరు మంచి మంచి ఫుడ్డును, మంచి మంచి జ్యూసెస్‌ని ఇయ్యండి. అంటే క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, పాలకూర జ్యూసు, కుకుంబర్, అంటే వెజిటబుల్ జ్యూసు, అట్లాంటివి మీరైతే మీ పిల్లలకి యాడ్ చేస్తే ఈ పాలల్ల కన్నా ఎక్కువ ప్రోటీన్స్, న్యూట్రిషన్స్, కాల్షియం ఉన్న జ్యూస్ ఇచ్చినట్టయితది. కాబట్టి నేనైతే రాగి జావా గూడా ఆహ్, ఇంక్లూడ్ చేత్తా. వారానికి 2 సార్లు రాగి జావా, 2 సార్ల జ్యూసెస్, 2 సార్ల పాలు ఇట్లియ్యండి మీరైతే. ఎందుకంటే నేనెందుకు చెప్తానా ఇవన్నీ అని అనుకుంటే, అని మీరు అనుకుంటారేమో అసలు ఈ సడెన్‌గా హెల్త్ గురించి ఎందుకు చెప్తాననుకుంటారు గదా! హెల్త్ గురించి చెప్పడానికి రీజన్ ఖచ్చితంగా ఉండేది. నా వీడియోస్‌నైతే కొన్ని రోజులు జూత్తారు గదా! అంటే నేను 2 నెలలైతాంది నేను స్టార్ట్ జేసి ఛానలు. అయితే అప్పటినుంచి కొంతమంది నన్నైతే ఖచ్చితంగా రోజు వీడియో జూసేవాళ్ళుంటరు. అంటే
సబ్స్క్రైబర్సు. కొంతమంది నన్ను ఇష్టపడి చూసేటోళ్ళుంటారు. నాకు కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నచ్చుంటా. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి మంచిది జేయాలి గదా! నా వీడియో చూత్తారంటే వాళ్ళకి ఏదో ఒకటి నా నుంచి మంచి అనేది రావాలి గాబట్టి, నేను హెల్త్ గురించి జెప్పుతూ, దాని లాభాలేంది, నష్టాలేంది, మనం ఎట్లా మన మనం ఎట్లా సన్నగా గావాలి, మనం ఎలాంటి ఫుడ్ తినాలనేది కొంచెం నాకెంతో కొంచెం ఎంతో తెలుసు. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటానా. అట్లా అని జెప్పి నేను నా స్టోరీని ఆపుతాననుకోకండి. నేను టైం వచ్చినప్పుడు చెప్తానే ఉంటా. ఇక్కడైతే నేను అలసందలైతే 3 విజిల్స్ వచ్చే వరకైతే మంచిగా ఉడికించుకున్నా. 3 గాదు 4 విజిల్స్ అయినా మంచిదే. ఎందుకంటే అది తొందరగా ఉడకవు. ఒకవేళ మీకు గట్టిగా ఉన్నాయనుకుంటే 4 విజిల్స్ పెట్టండి. ఎందుకంటే దానివల్ల కడుపు నొప్పి లేస్తది. ఎక్కువ గట్టిగుంటే అరగదు. అందుకే మెత్తగా ఉడికించుకోవాలి. చూత్తారు కదా ఇక్కడైతే ఆయిల్ ఏసిన తర్వాత జీలకర్ర ఏసిన, ఆవాలైతే ఏయలేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ ఏసుకున్నా. ఇవైతే బాగా గోలనవసరం లేదు. గోలక ముందే అంటే మంచిగా ఫ్రై కాకముందే అప్పుడే మనం అలసందలైతే ఏసుకుందాం ఉడకబెట్టుకున్నవి. అయితే ఎందుకు చెప్తానంటే, నా వీడియో చూత్తారు. ఖచ్చితంగా నా నుంచి మీకేదో మంచి ప్రయోగం అయితే గావాలి గదా! హెల్ప్ అయితే గావాలి గదా! అందుకే నేనైతే ఇట్లా షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే ఉడికించుకున్న అలసందలైతే మొత్తం ఏసుకుందాము. ఇందులో వాటర్ ఉంటాయి గదా! ఆ వాటర్ గూడా ఇందులోనే ఏసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు అనేవి లేకపోతే మనకు చల్లారిన తర్వాత కొంచెం డ్రై అయిపోతది గాబట్టి, ఉడికించుకున్న నీళ్ళల్లో న్యూట్రిషన్స్ ఉంటాయి గాబట్టి, అవి గూడా అందులోనే ఏసుకొని, ఉప్పు, కారం అవన్నీ ఏసుకొనైతే మనమైతే లో ఫ్లేమ్‌లో కలుపుకుందాము. అయితే ఇప్పుడున్న జనరేషన్‌లో పాపం లేడీస్‌కు అన్ని రకాల ప్రాబ్లమ్స్ 90% పీపుల్స్‌కు అంటే లేడీస్‌కు థైరాయిడు, దాంతో పాటు నడుము నొప్పి, బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా ఎక్కువ మీ మధ్య అయితే కొత్తగా వింటున్నాం. ఏమో క్యాన్సర్‌లొస్తాన్నాయి. అవి జూసిందే గదా! మీరైతే ఇంటారు గదా! సినిమా యాక్టర్‌లకే వత్తాన్నాయి. ఓహ్! గలాంటి క్యాన్సర్‌లు, పీసీఓడీ, పీసీఓ అని ఏమో అసలు ఎప్పుడు వినని పదాలు, ఎప్పుడు వినని రోగాలైతే కొత్త కొత్తగా వస్తాన్నాయి గాబట్టి, కొంచెమైతే మనం జాగ్రత్తగుండాలే. అందుకే నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటానా. ఇక్కడైతే నేను ధనియాల పౌడరు, పసుపు, కారము, ఉప్పు అన్నేసుకొని మంచిగా ఇక్కడ మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా పౌడరు, మీకు అంటే గరం మసాలా కొంచెం ఇష్టంగా తింటారనుకుంటే గరం మసాలా గూడా వేసుకోండి. కానీ నేనైతే ఎయ్య. ఎందుకంటే అది ఇలాంటి అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గరం మసాలా అయితే నేను యాడ్ జేయను. ఆ స్మెల్ గూడా మంచిగుండదు గాబట్టి. చూత్తారు గదా! ఇక్కడైతే అన్నీ కలిపేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. ఎందుకంటే నీళ్లున్నాయి గదా! ఆ నీళ్ళనేవి కొంచెం దగ్గరకయిపోవాలి. థిక్ గ్రేవీలాగా అయిపోవాలి. ఇక్కడ చూత్తారు గదా! చికెన్ అయితే వేడి చేసిన పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌లో లంచ్‌లోకి మా ఆయనకు లంచ్‌లోకి అయితే ఇచ్చేత్తా. ఇక్కడ చూత్తారు గదా! అలసందలైతే మంచిగా అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో ఇచ్చినా గూడా మనకు జ్యూసీగానే ఉంటది. గట్టిగుండది. ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతే పిల్లలు తినలేరు కదా! అందుకనే జ్యూసీగానే ఉంటది. అందుకే నేను వాటర్ అయితే అందులో యాడ్ చేసిన. ఇగ లాస్ట్ మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిపాయలు తింటే మీరు ఉల్లిపాయలు గూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న జనరేషన్‌ల మనమైతే వాకింగ్ ఖచ్చితంగా జేయాలే. నేనైతే ఈ మధ్య వాకింగ్ అయితే మానేసిన. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేనెప్పుడూ వాకింగ్ చేసేదాన్ని గాదు. కానీ ఇంట్లో మాత్రం యోగా చేసేదాన్ని. మంచిగా ఎక్సర్సైజ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడున్న నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేనసలు వాకింగు, ఎక్సర్సైజులు ఏవి జేయట్లేదు. మెల్లగా వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటాను ఈ రోజు నుంచి. చూడాలే. ఇక్కడైతే నేను పిల్లల కోసం టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా. ఇగ పిల్లలకైతే ఇగ చికెను, కొంచెం రైసు అవైతే ఇచ్చేత్తాను. ఇగ మా ఆయనకైతే రొట్టెలు అంటే చపాతీలు దాంతో పాటు కుకుంబరు, క్యారెటు అవి అయితే ఇచ్చేసి టిఫిన్ బాక్స్ రెడీ చేసి అయితే మా ఆయనకిచ్చేసిన. ఇగ మా ఆయనయితే ఆఫీస్‌కి వెళ్ళిండు. ఇదైతే మధ్యాహ్నం ఇగ 4 అయిందంటే నేను ఖచ్చితంగా చాయ్ తాగుతా అన్న విషయం మీకు తెలిసిందే గదా! ఇగ నేను టీ అయితే పెట్టుకుంటానా, చాయ్ పెట్టుకుంటానా. ఇగ చాయ్ పెట్టుకోవడానికి ముందు మీతోని కొన్ని షేర్ చేసుకుంటా. ఏందంటే ఇప్పుడు 4 గంటలకి ఎగ్జాక్ట్‌లీ 4 గంటలకి చాయ్ ఎందుకు పెట్టుకుంటా అంటే ఇగ 4:30 నుంచి నేను ఇంక స్కూల్‌కి పోవడం అట్లా బిజీ ఉంటా. పిల్లలొచ్చిండ్రంటే ఇగ నాకు మళ్ళా వాళ్ళని చదివిపిచ్చుడు, మళ్ళీ వంట చేసుడు, గిన్నెలు తోముకుండు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తాగే ఒక్క టీ అన్నా కొంచెం ప్రశాంతంగా తాగాలి అని చెప్పి నేను పీస్‌ఫుల్‌గా ఎవ్వరు లేని టైంలో మంచిగా ఆస్వాదిస్తూ తాగుతా. ఎందుకంటే మనకు ఒక టీ అన్నా కొంచెం మైండ్‌కి రిలాక్సేషన్ కోసం అయితే టీ యూజ్ అయితది. చూత్తారు గదా! కానీ టీ గూడా ఎక్కువ తాగొద్దు. పొద్దున, సాయంత్రం తాగితే అది మంచిగానే ఉంటది. ఇగ అంతకన్నా ఎక్కువ తాగితే మాత్రం దానివల్ల ఎఫెక్ట్‌లే అయితాయి. ఇక్కడైతే నేను చాయ్ పత్తి, చక్కెర, ఇలాచి అయితే యేసుకుంటా. చలికాలం వచ్చిందంటే నేనైతే ఖచ్చితంగా వెల్లుల్లి, మిరియాలు, శొంఠి ఇవి ఎక్కువ యూజ్ చేస్తా. ఎందుకంటే మనకు జలుబు, దగ్గు అవి ఉంటాయి గదా! అవి రాకుండడం కోసము. ఇక్కడ బీరకాయ అయితే ఉండే సాయంత్రం కోసం బీరకాయ పప్పు, పెసరపప్పు ఏసి పప్పు చేస్తానా. అయితే నా వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ ఏందంటే నేను
ఇప్పుడు పిల్లలైతే నేను కరెక్ట్ 4:45కి అయితే స్కూల్‌కెళ్ళిపోతా. అక్కడి నుంచి ఇగ ఈ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక 10, 15 నిమిషాలు అంటే 5:30కు వాళ్ళ అరబ్బీ క్లాసెస్ స్టార్ట్ అయితాయి. అంటే అప్పట్లో నేనైతే ఏమంటే ఒక వారం ముందు, 10 రోజుల ముందట నేను మసీదుకి తీసుకెళ్ళి అక్కడ చదివిపిచ్చేదాన్ని. కానీ ఇగ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గదా! షోల్డర్ పెయిన్ బాగుందని జెప్పి ఇగ నేను ఇంట్లోనే మొలసాపు చదివిపిచ్చే మొలసాపుని తీసుకొచ్చి చదివిపించుకుంటాను మేమైతే. ఎందుకంటే పిల్లలకి అది గూడా ముఖ్యమే గాబట్టి, కొంతమందికి నేను చెప్తే నచ్చది. కానీ చెప్పాల్సిందే నేను. ఏందనేది జెప్పాలి గదా! మరి నా రియల్ లైఫ్ నేను జెప్తున్నా. కొంతమందికి నచ్చది. లా లా ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ ఎందుకు జెప్తాను? ఆహ్, ఏమో ఏమో ఇగ వాళ్ళకి నచ్చినట్టుగా నెగెటివ్‌గా పెట్టేసుకుంటాండ్రు. కానీ చెప్పాలి గదా! ఇగ నేను ఇప్పుడు ఆ ఫ్యామిలీ గాదని ఆ ఫ్యామిలీ గాదు గదా! మరి ఈ ఫ్యామిలీ గాబట్టి, ఈ ఫ్యామిలీ గురించి జెప్తా మరి నేను. కాబట్టి పిల్లలైతే అరబ్బీ క్లాసెస్ ఒక గంట సేపు చదువుకుంటారు. చదివిపిత్తారు. ఆ తర్వాత ఇగ పిల్లలైతే మళ్ళీ స్కూల్‌కి హోమ్ వర్క్స్ అవన్నీ గూడా రాసేసుకుంటారు గాబట్టి, అంత బిజీగుంటారు పిల్లలు. మనం ఎట్లా ఇంట్లో బిజీగుంటాన్నామో, పిల్లలు గూడా గట్లనే బిజీ ఉంటారు. కానీ ఎందులో బిజీ ఉంటారండి? నాకు తెలిసి ఎందులో బిజీ ఉంటారు? దిమాక్‌లో బిజీ ఉంటారు. ఆళ్ళు చదువుకునే దాంట్లో బిజీ గాదు. ఆళ్ళేమన్నా మెంటల్ స్ట్రెస్ అయితారు గానీ, ఏమన్నా ఫిజికల్‌గా స్ట్రెస్ అయితార్రా? ఎక్కడికి పోవాలన్నా బండేసుకొని తీసుకొత్తాన్నం పిల్లల్ని. ఏడికి పోవాలన్నా ఫోన్ ఫోన్‌ల బుక్ జేత్తే కారొత్తాంది, ఆటో వస్తాంది, బైకొస్తాంది. కానీ నేను చిన్నగున్నప్పుడు అంటే నేను ఫిఫ్త్ క్లాస్ వరకు మేము స్కూలుకు దగ్గరనే ఉండేటోళ్ళం. ఇగ ఫిఫ్త్ క్లాస్ తర్వాత మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయినాం. చాలా లాంగు మా స్కూలుకు ఇంటికి. ఫిఫ్త్ క్లాస్ నుంచి మొదలుపెడితే 10థ్ వరకు నేను కనీసం ఒక రోజు 3, 4 కిలోమీటర్లు నడిచేదాన్ని. రాను ఒక 3 కిలోమీటర్లు, పోను 3 కిలోమీటర్లు. అట్లుండేది. అంత లాంగ్ ఉండేది మా స్కూలుకు, ఇంటికి. అట్లా నడిచినా ఆ తర్వాత ఇంటరు, డిగ్రీ గూడా బాగా లాంగే ఉండేది. స్కూల్లు, కాలేజీలన్నీ గూడా మీకు తెలిసిందే గదా! నేనైతే బస్సులో పోయేదాన్ని. అట్లా ఒక్కొక్కసారి బస్సు దొరకకపోతే గూడా అంటే బస్సు దొరకడానికి గాదు. బస్సు స్టాప్‌కి పోవాలన్నా గూడా ఒక కిలోమీటర్ నడిచి బస్సు స్టాప్ దగ్గరకి పోయేవాళ్ళం. గట్లుండేది. అంటే బాగా ఫిజికల్ పని అయితే ఎక్కువయ్యేది బాడీకి. ఇప్పుడున్న పిల్లలకు ఫిజికల్ వర్కే లేదు. అన్నీ మెంటల్ వర్క్‌లే ఉన్నాయి. చూత్తారు గదా! ఇక్కడైతే చాయ్ అయితే రెడీ అయిపోయింది. అందుకే నేను ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సడెన్‌గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షం ఎప్పుడు పడతాందో అర్థమైతే లేదు. కానీ వర్షం పడడం మంచిదే గదా! వర్షాకాలం ఇగ ఇంకొక 10, 15 రోజులైతే అయిపోతది. ఇగ సాయంత్రం అయితే అయింది. పిల్లలైతే చదువుకుంటారు. ఇక్కడైతే నేను బీరకాయ పప్పు కుక్కర్‌లో చేత్తానా చాలా ఈజీగా అయిపోతది. ఎందుకంటే ఇగ హండీలో చేత్తే కలపాలే కాబట్టి ఉడకదు సరిగా. అందుకని కుక్కర్‌లో ఎత్తానా. ఇక్కడ మీకైతే బీరకాయ పప్పయితే తెలిసిందే గదా! అయితే హెల్త్ గురించి చెప్పడానికి చెప్తున్నా గదా! అయితే మా ఊర్లో అంటే మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో మా అక్కలుంటారు గదా! బావలు, అక్కలందరూ గూడా మా అత్తమ్మ దగ్గరనే ఉంటారు గదా! ఆళ్ళకు ఒక నెల రోజుల నుంచి అంటే ఆ ప్లేస్‌ల వాళ్ళ ఊర్ల ఏమో వైరల్ అనేది నడుస్తందట. అది ఏం వైరల్ అనేది ఏమో తెలవది గానీ, అది అస్తే మాత్రం చికెన్ గున్యా లక్షణాలైతున్నాయి. దాంతో పాటు టైఫాయిడ్ లక్షణాలున్నాయి. వాళ్ళకచ్చినియి అంటే వితిన్ 1 మినిట్‌ల వాళ్ళు లేవలేకపోతారు. కాళ్ళని వాపులు, మొఖమంతా రెడ్‌గా గావడము, బోన్స్ అన్నీ నొప్పి లేవడం అంటే జాయింట్స్. హై ఫీవర్ ఉండడం వాటి లక్షణాలంట. ఒక నెల రోజుల నుంచి ఇదే నడుస్తాంది మా అత్తోళ్ళ ఇంటి దగ్గర. ఫస్ట్ అయితే మా అత్తకచ్చింది. ఇగ ఆ తర్వాత మా అత్త నుంచి మా మావయ్యకచ్చింది. మా మావయ్య నుంచి మా పెద్ద యారాలకచ్చింది. వాళ్ళకి మొత్తం ఇదే జరుగుతాంది. పిల్లల కాంచి వదులుతలేదు. ఏదో వైరల్ ఫీవర్ అట అటువైపు ఉందట. మరి ఇటువైపయితే నాకైతే తెలవదు గానీ, మా అత్తమ్మోళ్ళ వైపయితే ఒక నెల రోజుల నుంచి అదే ప్రాబ్లమ్‌లున్నారు. మస్తు అంటే ఈ టైంలో మనం మంచి మంచి ఫుడ్ తింటే గిలాంటి టైంలో మనకు హెల్ప్ అయితాయి. అంటే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు కాబట్టి వాళ్ళు తొందరగా కోలుకుంటారు గానీ, కొంతమందైతే అసలు బెడ్‌కే పరిమితమైపోతారట. లేవలేకపోతారట. అంత భయంకరంగా ఉందట ఆ వైరల్ ఫీవరు. వైరస్ అంట. ఏం వైరసో ఏమో మరి. ఇప్పుడు దసరా హాలిడేస్‌లో ఆడికి పోదామనుకుంటే ఇగో గిట్లున్నది. మళ్ళీ అది ఒకరి నుంచి ఒకరికి అంటుకునేలాగా ఉన్నదట. అంటే ఒకరు ఎవరికైనా హెల్ప్ చేసిర్రనుకో ఇంట్లోళ్ళు ఇగ ఆళ్ళకత్తాంది. అంటే కరోనా వైరస్ ఎట్లనో ఇది గూడా అట్లా ఒక వైరస్ లెక్క ఉన్నదట. డాక్టర్లు గూడా చెప్తారట దగ్గరుండొద్దు, కొంచెం దూరంగుండాలే. ఆహ్, కొంచెం ముట్టుడు, పట్టుడు అలాంటివి ఏమి ఉండద్దు. కొంచెం దూరంగా ఉండాలని చెప్తారట. అదో ఒక వైరస్ అని చెప్పి. అందుకే దసరాకు పోవాలంటే భయమైతాంది. ఎందుకంటే వాళ్ళకంటే నేను మద్దతు జేత్తా. మా ఆయనకి జేత్తా, మా పిల్లలకి జేత్తా, మా అత్తమామలకి జేత్తా. కానీ మరి నాకెవరు జేత్తరు? నాకు జేయరు గదా! నన్ను కూసోబెట్టి, పడుకోబెట్టి చేసే అంత లేరు నాకు జనాలు. వాళ్ళకి నేను పడుకోబెట్టి, వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకుపోయి మరి తినిపిత్తా. ఆళ్ళకంతా నేను హెల్ప్ జేత్తా. మద్దతు జేత్తా గానీ నాకెవ్వరు జేయరు గదా! అని నేను. మరి ఏమైతదో చూడాలి. దసరా వరకు తగ్గిపోతదో లేదో.
ఆ వైరస్. ఇట్లయితే నడుత్తాంది. ఇప్పుడు అంటే ఇన్ని రోజులుగా నేను ఫిజియోథెరపీ చేసుకుంటాను గదా! ఆ విషయమైతే మా అత్తమ్మకు, మా యారాళ్ళకి అందరికి తెలుసు. ఇగ మా అత్తమ్మ అంటే ఫోను జేత్తాంది గానీ, మా యారాళ్ళకి అందరికి తెలుసు పెద్ద యారాలకు. ఇప్పటివరకు ఆమె ఫోను చేయలేదు. ఆమెకి హెల్త్ బాలేదని విషయం తెలిసింది. ఒక 2 రోజులైతాంది. ఫోను చేసి మరి మాట్లాడినా. గట్లుంటది నాది. నేను వాళ్ళు జేత్తేనే చెయ్యాలే, వాళ్ళు చేయలేదు గదా! నేనెందుకు జేయాలి అనే అట్లా ఆలోచన అయితే నాకు రాదు. కొంతమంది అనుకున్నారు గదా! అయ్యో! మీరు జేయాలే, రిలేషన్ కలుపుకోవాలే, మీకెవ్వరు లేరని అనుకుంటారు గదా! నేను కలుపుకుంటూనే పోతా. నన్ను దగ్గరికి ఎవరు తీసుకోరు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఉప్పు, కారం అవన్నీ యేసుకున్నా. ధనియా పొడి, జీలకర్ర పొడి అన్నీ యేసుకొని మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ యేసుకొని మన కుక్కర్‌లో అయితే ఒక 2, 3 విజిల్స్ అయితే ఉడకబెట్టుకుంటా. అయితే ఇక వీటికి కాంబినేషన్‌లో నేనైతే రోటీలు చేస్తానా. ఇగ నైట్ ఎప్పుడు మేము చపాతీలే తీసుకుంటాం. చపాతీలు గూడా ఉట్టి ప్లెయిన్ చపాతీలు తీసుకోకండి. మంచిగా రాగి చపాతీలు, జొన్న చపాతీలు, ఆహ్, దాంతో పాటు క్యారెటు తురిమిందేసుకోండి. బీట్రూట్ తురిమిందేసుకొని రొట్టెలు చేయండి. నేను ముందు ముందు వీడియోలో మంచి మంచి రెసిపీస్ మీకు ఖచ్చితంగా యాడ్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా నా వీడియోను ఎండింగ్ వరకు చూస్తూ నాకు కొత్తోళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి రెసిపీస్‌తో పాటు మంచి మంచి టాపిక్స్ గూడా మీతోని షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడైతే పప్పయితే మంచిగా ఉడికింది. చూత్తారు గదా! ఇక్కడైతే లాస్ట్‌లో కొత్తిమీర అయితే యేసుకున్నా. ఇగ వేరే బౌల్‌లో సర్వ్ చేసుకుంటే అయిపోతది. ఇగ నైట్ అయితే బాగా ఎక్కువ హెవీ అయితే తీసుకోము మేమైతే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను కుక్కర్‌లో ఉన్న పప్పునంతా గూడా ఆహ్, ట్రాన్స్‌ఫర్ జేత్తానా. ఎందుకంటే నేను నైటు మళ్ళీ గిన్నెలు తోముతా కాబట్టి, ఆ గిన్నెలన్నీ గూడా ఉండద్దు. మిగిలిన పప్పు ఏదైనా ఉంటే స్టీల్ గిన్నెలో పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. చూత్తారు గదా! ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది. ఇగ చపాతీలు, పిల్లలు మేమందరం కలిసి తింటున్నాం. ఇగ మా ఆయనైతే కొంచెం పని మీద బయటికి పోయిండు. ఇగ మేమే ముగ్గురం కలిసి తింటానం. ఇప్పుడైతే టైం 8:30 అయితాంది. పిల్లలు చదవడం గూడా అయిపోయింది. కొంచెం పాపడ్ కావాలంటే పాపడ్లయితే ఫ్రై చేసి ఇచ్చిన. కబాబ్‌లు ఇత్తా అంటే వద్దన్నారు. ఇగ దాంతో పాటు పెరుగు. ఇగ డిన్నర్ అయితే గిట్ల జరిగిపోతాంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటా మరి ఇంకొక మంచి వీడియోతో కలుస్తా. నమస్తే.